ఈ రోజు కొసగి మండల కేంద్రమైన సిపిఐ ఆవరణంలో ఏఐటీయూసీ జెండాను కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య చేతుల మీదుగా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి గోపాల్ మరియు తిమ్మయ్య మాట్లాడుతూ మే 1, 1886న యునైటెడ్ స్టేట్స్ అంతటా సుమారు 4 లక్షల మంది కార్మికులు 8 గంటల పనిదినం కోసం పోరాటాలు సమ్మెలు నిర్వహించారు. చికాగోలో పోలీసు అధికారులపై బాంబు విసిరినప్పుడు శాంతియుత నిరసన హింసగా మారింది. దీని ఫలితంగా అధికారులు, పౌరులు ఇద్దరు మరణించారు. ఈ విషాద సంఘటన కార్మికుల హక్కులను శక్తివంతమైన సంఘీభావాన్ని రేకెత్తించింది. 1889లో స్పెషలిస్టు గ్రూప్లో ట్రేడ్ యూనియన్ల ప్రపంచ సమైక్య మే 1న కార్మికులను గౌరవించడానికి, హై మార్కెట్ సంఘటనలను స్మరించుకోవడానికి ఒకరోజు మేడేని ప్రకటించింది. అప్పటి నుంచి మే దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని వారన్నారు. మనం మన ప్రజలకు ఉపయోగపడే విధంగా మన ఏఐటీయూసీ జెండాని తీసుకొని పోవాలన్నప్పుడు మనం సమిష్టిగా అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనే మనము విద్యార్థుల కోసం, తర్వాత కార్మికుల కోసం, మహిళల కోసం, రైతుల కోసం నిత్యం మనం ప్రజల మధ్యన ఉండి పోరాడేదానికే ఎర్ర జెండా కాబట్టి అటువైపు మనం ప్రయాణిస్తామని చెప్పి రేపు రాబోయే రోజుల్లో మరి మనం 140 సంవత్సరాలే అడుగు పెడుతున్నాం కాబట్టి అటువైపు మనం పెద్ద ఎత్తున పోరాటం చేసి కార్మికుల సమస్యల మీద పోరాటం చేయాలా, రైతుల సమస్యల మీద పోరాటం చేయాలా, మహిళల సమస్యల మీద పోరాటం చేయాలా. మళ్ళీ చాలామంది మన కార్మిక సంఘాలు కూడా, కాంట్రాక్ట్ కార్మికులు కూడా మన సంఘంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా మనం ఏఐటీయూసీ ముందుండి పోరాడడంతో మన పాచిక మండలం కూడా ముందుంటుందని ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి, ఏఐఎస్ఎఫ్ నాయకులు మన ఈరేసు, రాజు, మరి పెద్దలు చాలామంది రైతు సంఘ పెద్దలు కూడా పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా మరొకసారి ఈ పతాకావిష్కరణ నా చేతుల మీద ఎగిరేసినందుకు ఈ అవకాశం కల్పించిన ఈ పార్టీ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్కి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. చెప్పంటే మన విద్యార్థులైనా మహిళా సమస్య ఏకైక మార్గం మన జెండా. ఏదేమైనా జెండా పట్టుకొని పనిచేస్తాం తప్ప మన సమస్యలు పోరాటంగా చాలా ఉంటాయి. చాలా విషయాల్లో కూడా మనం మాట్లాడుకునే విషయాల్లో మనము ఏవేమైనప్పటికీ కేంద్ర గవర్నమెంట్ పట్ల మనల్ని మోసం చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కింద కూడా ఎన్డీఏ కూటమి కూడా మనం మోసం చేస్తుంది. కాబట్టి రకరకాలుగా మనల్ని రైతులనైతేనేమి, విద్యార్థులు